గత సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు మేము 42 రోజులు ధర్నా చేయటం జరిగింది. అప్పుడుండే ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్లన్నీ ఒక నోటీస్ రూపంలో ఇచ్చేసి వెళ్ళారు. కానీ దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడుండే ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నారు. కనీస వేతనము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే నెలకు 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. అదేవిధంగా మేము 26,000 డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మేము వేసవి సెలవులు ఇప్పుడు పెద్ద పిల్లలకి అందరికీ సెలవు ఇచ్చినప్పుడు చిన్నపిల్లలకి సెలవులు లేకుండా మేము స్కూళ్ళు తీస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెద్ద పిల్లలకే స్కూల్ తీనప్పుడు చిన్న చిన్న బిడ్డలమ్మ ఎండలమ్మనని. అందువల్ల వేసవి సెలవులు మాకు ఇవ్వాలని కోరుతున్నాము. తర్వాత గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని మేము కోరుతా ఉన్నాము. మేము ఉదయం 9 నుంచి 4 గంటల దాకా సెంటర్లలో ఉండి పిల్లల బాధ్యతలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత ఎఫ్ఆర్ఎస్ అన్నారు, ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నాము. మాకు ఫోన్లో యాప్లలో రకరకాల యాప్లు ఇచ్చి ఒక ట్రైనింగ్ కూడా లేకుండా మేము 10th క్లాస్ చదివే వాళ్ళమే ఒక ట్రైనింగ్ ఇవ్వకుండానే మేము యాప్లు చేయమంటున్నారు. అయినా కానీ మేము ఆ యాప్లు చేస్తూ ఉన్నాము. మీరు చెప్పిన పనుల్లో చేస్తున్నప్పుడు మాకు కనీస వేతనం 26,000 పెంచాలనే మేము ఈరోజు డిమాండ్లు చేస్తూ ఉన్నా కానీ కనీసం ఈ ప్రభుత్వానికి స్పందన లేదు. కాబట్టి మేము చేసే పనిని బట్టి అయినా మాకు జీతం కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ నెల మార్చి 2వ తేదీ మేము చెలో విజయవాడ కూడా తరలి వస్తున్నాము. వేలాది మందిలో మేము తరలి వస్తూ ఉన్నాము. మా డిమాండ్లు మీరు తొందరగా పరిష్కరించకపోతే మేము ఇదే ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం.